ఏంటి మిలిటరీకి నాతో పని పడింది? సార్ మీ వల్ల మాకు పని అవ్వాలి. నా వల్ల? అవును సార్, ఈ కేసుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీ దగ్గర చెప్తే మీరు హెల్ప్ చేయగలరు అనిపిస్తుంది. నువ్వు నిజం చెప్తున్నావని గ్యారెంటీ ఉందా? ఇన్వెస్టిగేషన్లో తెలిసిపోతుంది సార్ నేను చెప్పేది నిజం అబద్ధమా అని. చెప్పు. క్రిమినాలజీ అయిపోగానే నేను ఒక డిటెక్టివ్ ఏజెన్సీలో జాయిన్ అయ్యాను, రాడికల్ డిటెక్టివ్ సర్వీస్. ఆ తర్వాత ఊహించినవన్నీ జరిగాయి. అక్కడ నేను వ్యక్తిని మీట్ అయ్యాను, అతనే ఆ కంపెనీకి బాస్. అమీర్కి తెలుసు సార్. ఇప్పుడు ఆఫీస్ ఎక్కడుంది? ఇప్పుడు ఆఫీస్ అక్కడ లేదు సార్. నేను ఆఫీస్ ఎక్కడుంది అని అడిగాను. విల్సన్ టవర్స్, ఫస్ట్ ఫ్లోర్. సో ఇదే నన్ను చెప్పిన డిటెక్టివ్ ఏజెన్సీ? సార్ ఇటుపక్క మూసారు సార్, ఎంట్రన్స్ అటుపక్క ఉంది. పెయింట్ పని అయిపోయింది, కావాలంటే లోపలికి వెళ్ళి చూడండి. ఇంతకుముందు ఇక్కడ ఉన్న కంపెనీ గురించి నీకేమైనా తెలుసామా? వాళ్ళకి ఖాళీ చేసి అటు వెళ్ళిపోయారు సార్. ఎటు వెళ్ళారు? ఆ విషయం మా మేస్త్రిని అడిగి చూడండి. రే బాబు, ఇంతకుముందు ఇక్కడ ఉన్న వాళ్ళ గురించి తెలుసా? తెలీదు సార్, మేస్త్రిని అడగండి. సార్ ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దామంటారా? లోపలేం దొరకదు వేణు. ఫ్రాడ్ ఏజెన్సీలు ఇలా మాటి మాటికి షిఫ్ట్ అవటం కొత్తేం కాదు. ముంబైలోను పూణేలోను ఇలాంటి ఫ్రాడ్ ఏజెన్సీల మీద కొన్ని వందల కేసులు ఉన్నాయి. ఇక్కడ ఇలాంటి ఏజెన్సీ స్టార్ట్ చేయడానికి లైసెన్స్, స్ట్రిక్ట్ మెషర్స్ అంటూ ఏమీ లేదు. కానీ కొన్ని ఏజెన్సీలు మాత్రం పర్ఫెక్ట్గా పనిచేస్తున్నాయి, బట్ చాలా వరకు తప్పుగానే పనిచేస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనీ ఎక్స్ట్రాక్టింగ్, బ్లాక్ మెయిలింగ్ ఇలాంటివి ఎక్కువగా చేస్తుంటారు. కానీ ఈ కేసు అటువంటిది కాదు. ఈ బిల్డింగ్లో ఎక్కడా కూడా కెమెరా మానిటరింగ్ అంటూ లేదు. కాంప్లెక్స్కి పార్కింగ్ లెక్చర్ లేదు. అసలు ఈ కంపెనీకి సంబంధించి ఎటువంటి ప్రాపర్ ఎవిడెన్స్ లేవు. సో ఈ కేసును తోడితే మనం తెలుసుకోవలసినవి చాలా విషయాలుంటాయి. మనం ఒక్కోసారి అక్కర్లేదనుకునే ఒక చిన్న విషయం ఆ కేసుకే ఎంతో ముఖ్యమైన ఎవిడెన్స్ కావచ్చు. చాలా చాలా చిన్న విషయం, అది ఏముందిలే అని అనుకొని ఉండొచ్చు, నాతో చెప్పకుండా మర్చిపోయి ఉండొచ్చు. సార్ ఒక టీ తాగుదామంటారా? ఈయనెవరో తెలుసా? ఎప్పుడైనా ఇక్కడికి వస్తారు సార్. ఎక్కడికి? ఇక్కడుండి ఖాళీ చేసిన కంపెనీకి. ఇంకా ఎవరెవరు వస్తుంటారు? ఇద్దరు ఎప్పుడు ఉంటారు సార్. అప్పట్లో ఒక అతను వచ్చేవాడు సార్. ఈయన రావడంతో ఆయన రావడం మానేశారు సార్. ఏమైనా ప్రాబ్లమా సార్? వాళ్ళిద్దరిని కలుద్దామనే మేమిద్దరం ఇక్కడికి వచ్చాము. నీకేమైనా తెలిస్తే చెప్పు. నీతో ఏమైనా మాట్లాడారా? బాగా గుర్తు చేసుకుని చెప్పు. వాళ్ళల్లో వాళ్ళే ఏదైనా మాట్లాడుకోవచ్చు. మాల్టో ఎంతైంది బాబు? 10 రూపాయలు సార్. తీసుకో, ఇంకెళ్ళు. ఉంటాను సార్. ఈ ఆఫీస్ గురించి ఈజీగా ఎంక్వైరీలో పెట్టేయచ్చు. చూడు, ముందు నీకంటూ ఒక సెల్ ఫోన్ కొనుక్కోవేను. బాగా ఆలోచించు. నీకేదైనా స్ట్రైక్ అయితే నాకు ఫోన్ చేసి చెప్పు. సార్ నేను ఇక్కడికి వచ్చినప్పుడు మిస్టర్ వల్లభ అనే వ్యక్తిని నేను మీట్ అవ్వాలని మా ఎండీ గారు చెప్పేవారు. బట్ నాకు ఆ పేరు మాత్రమే తెలుసు, ఎప్పుడూ మీట్ అవ్వలేదు. ఒకవేళ ఆ పిల్లోడు చెప్పినట్టు నేను జాయిన్ అయిన తర్వాత అతను రాలేదేమో. బట్ వేరే ఇన్ఫర్మేషన్స్ ఏవి నాకు తెలియలేదు సార్. క్లారిటీ లేనప్పుడు కన్ఫ్యూషన్ వద్దు. ముందు వాళ్ళ ఫేస్లు స్కెచ్ వేద్దాం. అది మన పాత రికార్డ్స్తో మ్యాచ్ చేస్తే క్రిమినల్ ఎవరో పట్టుకోవచ్చు. ఎస్ సార్. మార్నింగ్ ఆఫీస్కి వచ్చాయి. ఓకే సార్. హలో, ఈ నంబర్ నుంచి కాల్ వచ్చింది. దిలీప్, నేను వేణుని మాట్లాడుతున్నాను. వేణు, నువ్వు ఇచ్చిన 2 నంబర్స్ డీటెయిల్స్ ఇంకా నాకు దొరకలేదు. లేట్ చేయకుండా ఇంకా ఏదైనా సోర్స్ ఉంటే వెతుకు. నేను మాక్సిమం ట్రై చేస్తున్నాను. వేణు,